చవితి వస్తుందంటే ప్రతి వీధిలోనూ వారం ముందు నుంచే హడావుడి స్టార్ట్ అయిపోతుంది. మరికొందరేమో ఇకనైనా సినిమాలు క్రికెట్ల మీద అభిమానం తగ్గించాలి అంటూ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా నెటిజన్లు వాపోయే దానిలో నిజం లేకపోలేదు. సినిమాపై నటీనటులపై ఉన్న అభిమానాన్ని అంతవరకే ఉంచి ఎప్పటి నుంచో ఉన్న ఆచారాలను అలాగే కొనసాగించడం మంచిది. మరి ఇక నుంచైనా విగ్రహాలు తయారు చేసే విషయంలో మార్పు వస్తుందేమో వేచి చూడాలి. ఇక ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలకు పల్లెలు పట్టణాలు సర్వం సిద్ధమవుతున్నాయి. అలానే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కూడా సర్వం సిద్ధమైంది. బాలాపూర్, ముంబై ప్రాంతాల్లోని వినాయకుల విగ్రహాల ఏర్పాట్ల పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఇలా భక్తులకు దర్శనమిచ్చేందుకు దేశంలోని ప్రముఖ వినాయక విగ్రహాలు ఎంతో అందంగా ముస్తాబవుతున్నాయి. రకరకాల ఆకృతుల్లో గణేశుడు భక్తుల మధ్యలోకి రానున్నాడు. మరి ఈసారి పండుగ వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి. మరి పుష్ప థీమ్తో గణేష్ విగ్రహాలను తయారు చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.